హైదరాబాదు నాదే, ఓల్డ్ సిటీ నాదే. మాధవీలత సంచలన వ్యాఖ్యలు. హైదరాబాద్ బీజేపీ పార్లమెంట్ అభ్యర్థి మాధవీలత మరోసారి రెచ్చిపోయారు. మజ్లిస్ నేత అసదుద్దీన్ ఓవైస్, కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీపై విరుచుకుపడ్డారు. ఇటీవల ఒక మీడియా ఇంటర్వ్యూలో మాట్లాడిన మాధవీలత రాహుల్ గాంధీకి రాజ్యాంగం గురించి ఏమీ తెలియకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు. దేశ ప్రధాని కన్యాకుమారికి వెళ్లి మెడిటేషన్ చేసినా కూడా కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు కొంపెళ్ల మాధవీలత. మనకు భారత రాజ్యాంగం కొన్ని ప్రాథమిక హక్కులను కల్పించిందని, పాపం ఇవేమీ రాహుల్ గాంధీకి తెలియవని, మరలా వారు తిరిగి స్కూల్లో చేరి భారత రాజ్యాంగం గురించి చదివి అర్థం చేసుకోవాలని సెటైర్లు వేశారు. ఎన్నికల ప్రచారం ముగిసిన అనంతరం ప్రధాని ఎక్కడికి వెళ్ళినా వాళ్లకు ఎందుకు, ఇక మాట్లాడినా శ్వాస తీసుకున్నా కూడా మాపై ఆంక్షలు విధిస్తారా అంటూ కాంగ్రెస్ను దుయ్యపట్టారు. ప్రతి ఒక్క భారతీయ పౌరుడికి వారి వారి కుల మతాలకు అనుగుణంగా దేవాలయాలు, మసీదులు, దర్గాలు ఇంకా ఇతర మత ప్రదేశాలకు వెళ్ళి ప్రార్థనలు చేసుకోవడానికి రాజ్యాంగం హక్కులు కల్పించింది. వీటిని ఎవరు కూడా అడ్డుకోవడానికి అధికారం లేదు. అలాంటిది వీళ్ళు ప్రధాని నరేంద్ర మోడీ మెడిటేషన్ చేసుకుంటుంటే మీకు వచ్చిన నష్టం ఏంటని మాధవీలత ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ వాళ్ళు మతిస్థిమితం కోల్పోయి మాట్లాడుతున్నారని, ఇక ఇలాంటి వారు దేశానికి ఏం మంచి చేస్తారని మాధవీలత మండిపడ్డారు. ఇదిలా ఉంటే దేశంలో కాంగ్రెస్ భారీ మెజారిటీతో అధికారంలోకి రాబోతుందని యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ ఇటీవల వ్యాఖ్యలు చేశారు. దీనికి కూడా మాధవీలత స్ట్రాంగ్గా కౌంటర్ ఇచ్చారు. పగలు ఎక్కువగా నిద్రిస్తే పగట కలలే వస్తాయని, అలా పగలు వచ్చిన కలలు ఎప్పటికీ నిజాలు కావని మాధవీలత చురకలు అంటించారు. దేశ ప్రధాని మోదీ సబ్కా సాత్ సబ్కా వికాస్ అనే స్లోగన్కు అనుగుణంగా అన్ని వర్గాల వారికి మంచి చేస్తున్నారని, ఆర్టికల్ 370, సిఏఏ వంటి చారిత్రాత్మక నిర్ణయాలను మోదీ అమలు చేశారని, ముస్లింలకు ఇబ్బందికరంగా మారిన త్రిపుల్ తలాక్ను రద్దు చేశారని మాధవీలత అన్నారు. ఓల్డ్ సిటీలో అసదుద్దీన్ సోదరులు 40 ఏళ్లలో చేసిన ఒక మంచి పని ఏం లేదని, ఇప్పటికీ కూడా అక్కడి ప్రజలు ఉద్యోగాలు లేక, సరైన వసతులు లేక ఇబ్బందులు పడుతున్నారని మాధవీలత అన్నారు. ఈసారి ప్రధాని నరేంద్ర మోడీ దేశంలో భారీ మెజారిటీతో విజయం సాధిస్తారని, హైదరాబాదులో కాషాయ జెండా ఎగరడం ఖాయమని మాధవీలత అన్నారు. ఆనాడు హైదరాబాద్ను నిజాం నుంచి విడుదల చేయించిన సర్దార్ వల్లభాయ్ పటేల్ లాగా మోదీ 2026లో పాకిస్తాన్ ఆక్రమించిన కాశ్మీర్ను కూడా భారత్లో విలీనం చేయడం తథ్యమని మాధవీలత కుండ బద్దలు కొట్టినట్లు ఖరాఖండిగా చెప్పారు. హైదరాబాదులో నేను భారీ మెజారిటీతో గెలుస్తా, ఇక ఓవైసీ కేల్ ఖతం అంటూ మాధవీలత సంచలన వ్యాఖ్యలు చేశారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.